విజయవాడలో తాగుబోతులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ టి హరికృష్ణ హెచ్చరించారు. ఈ అంశంపై నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నగరంలోని రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. తొలి రోజు 138 పై కేసులు నమోదు చేశామన్నారు హరికృష్ణ. యాంటీ నార్కోటిక్ సెల్ ఈ పహార్ అనేది కొత్తగా పెట్టారు. ఇది కూడా నేను చెప్తాను. దానికి సంబంధించిన సిబ్బంది అందరూ కలిపి ఒక వెహికల్ పెట్టుకుని సీఏ గారి ఆధ్వర్యంలో ఆయా లొకేషన్స్ లో సెంటర్లకు పోయి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ విధమైనటువంటి వ్యక్తులు అక్కడ అసెంబ్లింగ్ అయ్యి ఎక్కడైతే కనుక న్యూసెన్స్ కి అవకాశాలు ఉన్నాయో వాళ్ళని పికప్ చేసుకుని అక్కడ పెట్టుకుని బ్రీతింగ్ ఎనలైజర్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మాసివ్గా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ఏఆర్ గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలా విశాలంగా ఉన్న ప్రదేశాల్లో పెట్టి బ్రెత్ అనలైజర్ తో టెస్ట్ చేసి వాడు తాగున్నట్టయితే కేసు రాయడంతో పాటుగా కొద్దిగా కౌన్సిలింగ్ చేసి వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియపరిచి లేదా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలుగా విడిపోతున్న యాంటీ నార్కోటిక్ సెల్ గంజాయి నిందితులపై ఉక్కుపాదం మోపుతోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పర్యవేక్షణలోని యాంటీ నార్కోటిక్ సెల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరా వంటి అంశాల్లో కీలకంగా ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి క్రయ విక్రయాలు జరుపుతున్న 150 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుల నుంచి 3 లక్షల విలువ చేసే 24 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మా గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు వారు డైరెక్షన్స్లో ఇక్కడ